డాక్టర్ గండవరపు విద్యాధరి, తెలుగు అధ్యాపకురాలు, తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల కళాశాల బాలికలు, మనూర్, కరాస్కుత్తి, సంగారెడ్డి జిల్లా. డాక్టర్ రావి ప్రేమలత గారు రచించిన బతుకమ్మ పండుగ పాఠ్యాంశమును గురించిన వీడియోలు 8 భాగాలు పూర్తయినాయి. చివరి భాగము 9వ భాగమును గురించి అందలి విశేషాంశాలను గురించి పరిశీలిద్దాం. ఈ భాగంలో బతుకమ్మ పండుగలోని పాటల్లో స్త్రీల మనోభావాలను గురించి మనము తెలుసుకుందాం. భాద్రపద అమావాస్య అంటే పెద్దల అమావాస్య రోజు లేదా మహాలయ అమావాస్య రోజు ప్రారంభమైనటువంటి బతుకమ్మ పండుగ ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు 9 రోజులు జరుపుకుంటారు. ఈ ఊరూరా జరుపుకునే పండుగలో జానపద సంస్కృతి, స్త్రీల మనోభావాలను గురించి తెలుసుకుందాం. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, శ్రీలక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి ఉయ్యాలో, ఒక్కేసి పువ్వేసి సందమామ, ఒక జాములాయ సందమామ. ఈ విధంగా బతుకమ్మ పాటల్లోని ప్రతి పదంలో స్త్రీల మనోభావాలు, జీవిత విధానాలు ఒదిగి ఉంటాయి. అత్తా కోడళ్ల సంబంధాలు, అన్నా చెల్లెళ్ల సంబంధాలను గూర్చి, బాంధవ్యాలు, బంధుత్వాలను గూర్చి ఇవన్నీ కూడాను ఈ పాటల్లో నిక్షిప్తమై ఉండడం విశేషం. మరి ఇటువంటి విశేషాలను గూర్చి తెలుసుకుందాం. గౌరమ్మ వెనుకను ఉయ్యాలో, గౌరీశ్వరుడు ఉయ్యాలో, భక్తులను పాలించ ఉయ్యాలో, వచ్చిరి సతి కూడి ఉయ్యాలో, పురాణ దంపతులు ఉయ్యాలో, బోధించిరెట్లు ఉయ్యాలో, సతులార మీరు ఉయ్యాలో, సద్బోధలిన రండి ఉయ్యాలో, ఉయ్యాలో ఉయ్యాలో. బతుకమ్మ పండుగ శక్తి స్వరూపమైన అమ్మవారికి ప్రతీక. ఆ అమ్మవారు స్వయంగా తాను తన పతి అయినటువంటి పరమేశ్వరునితో కలిసి వచ్చి మనందరికీ ఈ విధంగా విన్నవిస్తున్నాడు, బోధిస్తున్నాడు అని ఈ పాటలోని భావం. ఈ చిత్రం పతి భక్తియో మీకు ఉయ్యాలో, బంగారి గొలుసులు ఉయ్యాలో, అత్తమామల సేవ ఉయ్యాలో, అందెలు గాజులు ఉయ్యాలో, కష్టములోర్చుటే ఉయ్యాలో, కనకల సాకట్లు ఉయ్యాలో, దేశాభిమానం ఉయ్యాలో, దండ కడియాలు ఉయ్యాలో, ఉయ్యాలో ఉయ్యాలో. భారతీయ సంస్కృతిలో భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది. అందుకే ఈ పాటలో పతిభక్తి అనేది బంగారు గొలుసని, అత్తమామల సేవ అందెలు గాజులోని, కష్టములోర్చడమే కనకల సాకట్లు బంగారు ఆభరణాలని, దేశాభిమానమే దండకడియాలు అని జానపద స్త్రీ పోల్చడం విశేషం. మన భారతదేశంలో పతివ్రతామ తల్లులు ఉన్నారు. సీత, సావిత్రి, అరుంధతి, పరమేశ్వరి అయినటువంటి జగన్మాత, వీరందరూ కూడా పతి భక్తిలో వారి సేవలో తరించారు.
అత్తమామల్ని సేవించడం అనేది ఆ గృహంలో ఉన్న ఇల్లాలి యొక్క బాధ్యత. మనది ఒకప్పుడు సమిష్టి కుటుంబం. ఈ చిత్రంలో ఉన్నది సమిష్టి కుటుంబం. ఈ సొమ్ములు మీరు ఉయ్యాలో, ఇంపుగా తలవండి ఉయ్యాలో, ఈ సొమ్ముల వంటి ఉయ్యాలో, ఏ సొమ్ములు గలవు ఉయ్యాలో, ఇల్లు వాకిలి మీరు ఉయ్యాలో, ఇంపుగా ఉంచండి ఉయ్యాలో, పరిశుభ్రత కొరకు ఉయ్యాలో, స్నానము చేయండి ఉయ్యాలో, ఉయ్యాలో ఉయ్యాలో. ఇల్లును చూసి ఇల్లాలిని చూడండి అని ఒక సామెత కూడా ఉంది. ఇల్లు వాకిలి అందంగా తీర్చిదిద్దుకొని వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గులు పెట్టి ఇంటిని చుట్టుపక్కలంతా పరిశుభ్రంగా ఉంచుకునేటటువంటి ఆ ఇళ్ళు గ్రామాలలో మనకు ఎక్కడ చూసినా కనబడుతున్నాయి. పరిశుభ్రతను గూర్చి కూడాను ఈ స్త్రీలు తమ పాటల్లో పాడుకుంటూ ఉన్నారు. స్నానం కూడా ఒక యజ్ఞం లాంటిదే. మనము పరిసరాలతో పాటు మనల్ని కూడాను శుభ్రపరచుకోవాల్సిన అవసరం ఉన్నది. దేహంతో పాటు మన మనస్సును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, మలినం లేకుండా చూసుకోవాలి అని. అందుకే పవిత్రమైనటువంటి గంగా, యమున మొదలైన నదులలో స్నానం ఆచరించమని మన పురాణ కథలు చెప్తూ ఉన్నాయి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. దీని భావము, ఓ గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదీమ తల్లులారా, నేను స్నానం ఆచరించుచున్న జలమునందు ప్రవేశింపగోరుచున్నాను అని దీని అర్థం. కార్తీక మాసంలో, మాఘమాసంలో నదీ స్నానము, సముద్ర స్నానము ఆచరిస్తూ ఉంటారు. తర్వాత సూర్య దేవత ఆరాధన కూడా చేస్తూ ఉంటారు. మన భారతీయ సంస్కృతిలో, హిందూ ధర్మంలో నదీ స్నానం చేయడం వలన మనకు ఆరోగ్యపరమైనటువంటి ఎంతో మేలు కలుగుతుందని నమ్మకము అందరికీ ఉంది. పిల్లలకు మీరు ఉయ్యాలో, విద్యని నేర్పండి ఉయ్యాలో, విద్యలచ మీరు ఉయ్యాలో, వృద్ధిని సెందేరు ఉయ్యాలో, పని పాటలను మీరు ఉయ్యాలో, స్వామిగా తలవండి ఉయ్యాలో, పని పాటలను మీరు ఉయ్యాలో, స్వామిగా తలవండి ఉయ్యాలో, పిల్లలకు మీరు ఉయ్యాలో, విద్యనే నేర్పండి ఉయ్యాలో. మన జానపద స్త్రీలు ఎంత అద్భుతంగా, చాలా లోతుగా ఆలోచిస్తారో చూడండి. పిల్లలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. నవమాసాలు మోసి కని పెంచుతున్నటువంటి ఆ తల్లికి తన పిల్లలు వృద్ధిలోకి రావాలి అనే కోరిక ఉంటుంది. అందుకే విద్యనే నేర్పండి ఉయ్యాలో, విద్యనే నేర్పండి ఉయ్యాలో, విద్యలచే మీరు ఉయ్యాలో అంటూ ఆ తల్లి తన భావాన్ని వ్యక్తీకరిస్తుంది. పిల్లలు చదువుకుంటే వాళ్ళు వృద్ధిలోకి వస్తారు అని ఆ తల్లిదండ్రులు కాయకష్టం చేసి ఆ పిల్లల్ని చదివించాలి అని భావించడం జరిగింది. పని పాటలను కూడా స్వామిగా తలవండి. పని పాటలంటే పనియే దైవం అని భావించండి. భారత ప్రభుత్వం అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అని భావించి సర్వశిక్షా అభియాన్ అనే పేరుతో పేద పిల్లలకు కూడాను పాఠశాలలు నిర్మించి గ్రామాలలో ఉచిత విద్యను నేర్పడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా మనందరము ఈ చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలి అని దీని ఉద్దేశ్యం. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనం విలువ తెలుసుకుంటే మానవ ధర్మం అనే పాటను తెలుగులో ఒక పేరడీ పాటగా
హాస్య ప్రధానమైన పాటగా కాకుండా ఒక మంచి సందేశాన్ని ఇచ్చే పాటగా మార్చారు. చదువేరా అన్నిటికీ మూలం అనేది ఈ పాట. చదువేరా అన్నిటికీ మూలం, ఆ చదువు విలువ తెలుసుకొనుట పిల్లల ధర్మం. చదువేరా అన్నిటికీ మూలం. ఈ పాటలో టీచరేమో విద్యన్నది బోధించునురా, దానిపై శ్రద్ధ ఉంచి పదును తేలరా. చదువు మీద మనసు పెట్టి వినేవాడే ఇంజనీరు, డాక్టరు, లాయర్ అవునురా. టీచరు విద్య బోధిస్తుంది, దాని మీద శ్రద్ధ ఉంచి చక్కగా పదును పెట్టి సాధన చేసి ఈ చదువు నేర్చుకున్నప్పుడు ఆ చదువును బాగా మనసు పెట్టి వినేవాడు, చదువు మీద శ్రద్ధ చూపించేవాడే ఇంజనీరు, డాక్టరు, లాయర్ అవుతారు. వీళ్ళే కాదు, దేశానికి పేరు తెచ్చే ప్రధానమంత్రులు కూడా అయిన వారు ఎందరో ఉన్నారు. చదువేరా అన్నిటికీ మూలం, ఆ చదువు విలువ తెలుసుకొనుట పిల్లల ధర్మం. చదువేరా అన్నిటికీ మూలం. టీచరేమో విద్యన్నది బోధించునురా, దానిపై శ్రద్ధ ఉంచి పదును తేలరా. చదువు మీద మనసు పెట్టి వినేవాడే ఇంజనీరు, డాక్టరు, లాయర్ అవునురా. చదువు మీద మనసు పెట్టి వినేవాడే ఇంజనీరు, డాక్టరు, లాయర్ అవునురా. చదువేరా అన్నిటికీ మూలం, ఆ చదువు విలువ తెలుసుకొనుట పిల్లల ధర్మం. ధనమేరా అన్నిటికీ మూలము అనేది నిజమే, కానీ ఆ ధనాన్ని సంపాదించుకోవడానికి కూడా విద్య అనే ధనము మన వద్ద ఉంటే ఏదైనా సాధించగలము అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ చిత్రాల్లో ఉన్న మాదిరిగా మన విద్యార్థినులు చక్కగా చదువుకోవాలి. ఒక చిత్రంలో ఉన్నది ఆధునిక కాలం నాటి విద్య. డబ్బున్నటువంటి వాళ్ళు ఆధునిక కాలంలో ప్రైవేటు స్కూల్స్లో, పాఠశాలల్లో చదువుకుంటున్నారే కానీ ప్రభుత్వమే విద్యకు పెద్దపీట వేసి అందరూ చదువుకునేలా పాఠశాలలు నిర్మించి ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందరూ చదువుకుంటే మన భారతదేశం కూడా అభివృద్ధి పదంలో పయనిస్తుంది. విద్య యొక్క గొప్పతనాన్ని గురించి భర్తృహరి రచించినటువంటి సుభాషిత రత్నావళిని తెలుగులో ఏనుగు లక్ష్మణ కవి అనువాదం చేశారు. ఆ పద్యాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్, విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవతము విద్యకు సాటి ధనంబులేదిలన్, విద్య నృపాల పూజితము విద్య నెరుంగని వాడు మర్త్యుడే. విద్య యశస్సును, కీర్తిని, భోగాన్ని, పెద్దలందరి చేత గౌరవాన్ని ఇస్తుంది. విద్య అనేది ఒక దాచిపెట్టబడిన గుప్తధనం లాంటిది. విత్తము, ధనము ఎటువంటి ధనం అంటే అది ఎన్నటికీ నశించనటువంటి ధనం. ఇది మానవులకు అలంకారప్రాయము. విదేశ బంధుడున్, విద్య అనేది విశిష్టమైన దైవతము. విద్య వలన ఇన్ని లాభాలు ఉన్నాయి. జానపద స్త్రీ తాను చదువుకోనందుకే కాయ కష్టం చేసి, పనిపాటలు చేసి, కన్న బిడ్డల కోసం ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నది. ఆ చిత్రాలు రెండు
చూస్తే మనకు అర్థమయ్యే విషయం ఇది. మొదటి చిత్రంలో ఒక తల్లి పసిబిడ్డను ఎత్తుకొని పని చేయడానికి వెళ్తోంది. పనినే దైవంగా భావిస్తారు వీరు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదోయ్ అని మన మహాకవి శ్రీశ్రీ గారు అన్నట్లుగా శ్రమనే దైవంగా భావించి పనిపాటలు చేసుకుంటూ జీవిస్తూ వారి పిల్లల్ని పోషించుకుంటూ ఉన్నటువంటి సన్నివేశాన్ని మనం ఈ 2 చిత్రాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. వీరందరికీ కూడాను ప్రభుత్వం అండగా ఉండి వారికి చదువు చెప్పించాలి. ఈ గేయాంతంలో పనిలోనే పరమాత్మను దర్శించమనే బోధ స్త్రీల శ్రమైక జీవితానికి ఒక ప్రతిదర్పణం. పనిలోని అలుపును పాటలతో పల్లెపడతులు సులువు చేసుకుంటారు. అందుకే వారికి పని పాటలు పరమాత్మ స్వరూపాలు. ఈ విధంగా ఈ గేయంలో మంచి ఉద్బోధ చేయడం జరిగింది. మతానికి విశ్వాసం ప్రాతిపదిక. మతంలోని ఆచార సంప్రదాయాల పైన విశ్వాసం ఏర్పరచడానికి పార్వతీ పరమేశ్వరులే కథలో ప్రధాన పాత్రలు అవుతారు. జానపదులు వారి చేతనే ఆచార విధానాలను మహాత్మ్యాన్ని బోధింపజేస్తారు. ఉత్సవ సందర్భంలో ఉల్లాసంగా ఉన్న బాలబాలికలకు పాటల రూపంలో నీతులను బోధిస్తే మనస్సుకు హత్తుకొని ఉంటాయి. జానపదులు తమ బతుకమ్మ పాటలలో పార్వతీ పరమేశ్వరులకు ప్రాధాన్యతనివ్వడం జరిగింది. వారి చేతనే మనకు ప్రబోధాత్మకమైనటువంటి అనేక విషయాలను చెప్పిస్తారు. మరి జానపదుల యొక్క బతుకమ్మ పండుగలో బతుకమ్మ లక్ష్మీ గౌరీ సరస్వతి స్వరూపం. పసితనంలోనే పెళ్లిళ్లు చేసి బరువు దిగిపోయింది అని తృప్తి చెందే వ్యవస్థ మనది. అల్లారుముద్దుగా పెంచుకున్న ఆడపిల్లను పరాయి వారింటికి పంపే తల్లి హృదయ వేదనలు ఈ పాటల్లో వ్యక్తమవుతాయి. ఇయ్యాల వారికి కూతుర్ని అప్పగిస్తూ ఆ తల్లి ఎంతో బరువుతో బాధతో అమ్మాయిని అత్తారింటికి పంపిస్తుంది. ఈ చిత్రంలో బాల్య వివాహానికి సంబంధించినటువంటిది మొదటిది. చక్కగా ఆడుతూ పాడుతూ చదువుకోవలసినటువంటి వయసులో పిల్లలను మూర్ఖత్వంతో అజ్ఞానంతో వారి తల్లిదండ్రులు బాల్య వివాహం జరిపించడం అనేది అనాచారంగా ఉంది. దీనిని అరికట్టవలసిన అవసరం ఉంది. 18 ఏళ్లు నిండినటువంటి అమ్మాయికి వివాహం చేసి అత్తవారింటికి పంపడం సబబు. స్త్రీలు బతుకమ్మ పండుగ పాటల్లో అప్పగింతల పాటలు కూడాను పాడుతూ ఉంటారు. సీతాదేవిని అత్తవారింటికి పంపిస్తూ ఈ విధంగా ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. ఉయ్యాల వారితో పెరుగు అన్నం పెట్టి ఉయ్యాలో పెంచుకోండి సీతను ఉయ్యాలో, సద్ది అన్నము పెట్టి ఉయ్యాలో సాదుకోండి సీతను ఉయ్యాలో, సద్ది అన్నం పెట్టి ఉయ్యాలో సాదుకోండి సీతను ఉయ్యాలో, ఉడుకు అన్నం పెట్టి ఉయ్యాలో ఉంచుకోండి సీతను ఉయ్యాలో. చూడండి ఎంత అమాయకమైనటువంటి సహజ సుందరమైనటువంటి భావాన్ని వ్యక్తీకరిస్తున్నారు మన జానపద స్త్రీలు. పెరుగన్నము, సద్ది అన్నము, ఉడుకన్నము ఈ 3 రకాలు పెట్టి సీతను సాదుకోమని ఆ తల్లి చెప్తూ ఉంది అని కూతురికి కడుపు నిండా అన్నం పెట్టమని వేడుకుంటుంది. ఆడపిల్లల్ని బరువుగా భావించకుండా తల్లిదండ్రులు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా చదివించి వారిని ప్రయోజకులను చేసి వాళ్ళు తమ కాళ్ళ మీద నిలబడేటట్లుగా చేయడం చాలా ముఖ్యము. ఒక అమ్మాయి చదువుకుంటే ఆ కుటుంబంలో అందరూ విద్యావంతులు అవుతారు. పంట బాగా పండితేనే కళకళలాడుతుంది. పండిన పంటయే పల్లె పడతికి పసిడి సొమ్ములు. అందుకే మన జానపద స్త్రీ
బతుకమ్మ పాటలో తన భావాన్ని ఇలా వ్యక్తపరుస్తుంది. మనము ఆ పాటను పరిశీలిద్దాం. నీలమ్మ గరుకు ఉయ్యాలో, ఏమేమి సొమ్ములు ఉయ్యాలో, కందికాయ బొబ్బెర్లు ఉయ్యాలో, కాళ్ళ కడియాలు ఉయ్యాలో, పెసరకాయ బొబ్బెర్లు ఉయ్యాలో, నిండా సొమ్ము ఉయ్యాలో, అన్ని సొమ్ములు పెట్టి ఉయ్యాలో, అద్దంలో చూచే ఉయ్యాలో ఉయ్యాలో. జానపద స్త్రీలు పాడుకునే పాటల్లో ఇది కూడా ఒక ముఖ్యమైనది. నీలమ్మ గౌరుకు ఉయ్యాలో అంటూ ఈ ఉయ్యాల పాటలో గౌరీదేవిగా బతుకమ్మను భావించడం, ఆమెకు బొబ్బెర్లు అలాగే వాళ్లకు పండినటువంటి కందికాయలు పెసరకాయలు మొదలైనవన్నింటినీ ఉపయోగించి నైవేద్యం కూడా పెడతారు. అందుకే అవన్నీ ఆమెకు సొమ్ములు అని చెప్పడం జరిగింది. నీలమ్మ గౌరుకు కందికాయ బొబ్బెర్లే కాళ్ళ కడియాలుగా భావించి ఆ అమ్మవారిని బతుకమ్మ తల్లిని పూజించడం జరిగింది. ఈ చిత్రాల్లో మొదటిది కందికాయలు కందులు, రెండవ చిత్రంలోనివి కాళ్ళ కడియాలకు సంబంధించినవి. పెసరకాయ బొబ్బెర్లు సొమ్ములు అని జానపద స్త్రీ వర్ణించింది. స్త్రీలు చక్కగా అలంకరించుకుని ఆభరణాలు అన్ని ధరించి ఈ బతుకమ్మను ఉత్సాహంగా జరుపుకుంటారు. అమావాస్య నాడు, మహాలయ అమావాస్య నాడు ప్రారంభమైనటువంటి ఈ పండుగ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. పల్లెలో ఉన్నటువంటి స్త్రీలకు పాడి పంటలను చూసుకొని ఆ సంపదను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. ఒక అందమైనటువంటి స్త్రీ అలంకరించుకొని అద్దంలో చూసి ఏ విధంగా మురిసిపోతుందో తన అందాన్ని చూసి, ఈ పాడి పంటలు వీటి యొక్క సంపదను చూసి వాటి ఎదుగుదల చూసి పల్లె పడితే మురిసిపోతుంది. ఈ విధంగా అద్దంలోని కొండ ప్రతిబింబం మాదిరి ఒక్క బతుకమ్మ పండుగలోనే జానపద స్త్రీల జీవిత విధానాలు, మనస్తత్వం, కళలు ప్రతిబింబిస్తుంటాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే జానపద స్త్రీల యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, వారి యొక్క జీవన విధానము అన్నీ కూడా ఈ పాటల్లో ప్రతిబింబిస్తాయి. భాద్రపద అమావాస్య లేక అమావాస్య, దీనినే మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఆ రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ అనే పేరుతో బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. చివరిగా ఆశ్వేజ శుద్ధ నవమి నాడు సద్దుల బతుకమ్మ అనే పేరుతో అమ్మవారి పండుగ పూర్తి అవుతుంది. ఈ 9 రోజులు 9 రకాల పేర్లతో అమ్మవారిని పూజించి 9 పలహారాల్ని నైవేద్యాలుగా సమర్పిస్తారు. మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానేబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్ద బతుకమ్మ, చివరి రోజు 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఎంగిలి పువ్వు బతుకమ్మ పండుగ నుండి వెన్నముద్దల బతుకమ్మ వరకు బతుకమ్మలను చిన్నగా పేరుస్తారు. సద్దుల బతుకమ్మ నాడు అమ్మవారిని పెద్దగా ఎవరికి తోచినంత విధంగా వారు దొరికిన పూలను బట్టి పెద్ద బతుకమ్మల్ని తయారు చేసి పూజిస్తారు. ఈ 9 రోజులు రకరకాలైనటువంటి పూలతో ఏడేడు, గునుగు, కాకర, బీరాయి పూలు మొదలగు వాటితో బతుకమ్మను త్రికోణాకారంలో పేర్చి ఆ శిఖరంపై పసుపు గౌరమ్మను ఉంచి పూజించి సాయం సంధ్య వేళ ఊరి మధ్యలో గాని చెరువు వద్దకు గాని మహిళలందరూ తీసుకుని వెళ్ళి పాటలు పాడుతూ పూజిస్తారు. ఈ
ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా పాడుకునే పాటలన్నీ గురించి మనం చాలా సోదాహరణంగా తెలుసుకోవడం జరిగింది. కేసి పువ్వేసి చందమామ ఒక్క జాములాయి సందమామ, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో, కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో, ఏమేమి పువ్వునే గౌరమ్మ ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, ఇంకా చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన అంటూ అనేకమైనటువంటి పాటల్ని పాడుకు, ఈ పాటలలో జానపద స్త్రీల యొక్క జీవితం, వారి యొక్క భక్తి పారమార్థికత, అలాగే పురాణ గ్రంథాల పట్ల ఉన్నటువంటి విజ్ఞానం మొదలైన అనేక విషయాలు ఈ బతుకమ్మ పాటల్లో పొందుపరచబడి ఉన్నాయి. ఈ విధంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఈ పూల సంబురాన్ని మన తెలంగాణ జానపద స్త్రీలు ఆధ్యాత్మికంగాను సాంస్కృతికంగాను పారమార్థికంగా అన్ని విధాలుగా ఆనందోత్సాహాలతో చాలా సంతోషంగా సంబరంగా జరుపుకుంటారు. మొదటి పండుగ ఎంగిలి పువ్వు బతుకమ్మ, చివరిది సద్దుల బతుకమ్మ. ఈ బతుకమ్మ పండుగను కాకతీయ కాలంలో జరుపుకున్నట్లు చరిత్రకారులు చెప్తున్నారు. ఈ బతుకమ్మల్ని పేర్చడానికి ఉపయోగించేటటువంటి పూలలో తంగేడు పువ్వు ప్రధానమైన స్థానాన్ని వహిస్తుంది. అందుకే తెలంగాణ ప్రాంతం యొక్క మన రాష్ట్ర పుష్పంగా తంగేడు పువ్వును ఎంచుకోవడం జరిగింది. ఈ విధంగా 9 రోజులు మగువలందరూ ఒకచో గుమిగూడి తమ సమైక్యత భావాన్ని చాటుకుంటూ ఈ పండుగను జరుపుకుంటారు. సద్దుల బతుకమ్మ అన్నిటికన్నా పెద్ద పండుగ. ఆ రోజు బతుకమ్మలను ఆడి ఆమెను స్తుతించి కీర్తించి పాటలు పాడుకుండి చెరువు వద్దకు వెళ్ళి, సమీపంలో ఉన్న చెరువు వద్దకు గాని బావి వద్దకు గాని వెళ్ళి ఆ నీటిలో ఈ బతుకమ్మలను బోలలాడించి నిమజ్జనం చేయడం జరుగుతుంది. మంగళహారతులను కూడా ఇచ్చి ఆ తరువాత నిమజ్జనం చేస్తారు. ఈ చిత్రంలో ఒకదానిలో బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతున్న దృశ్యం, రెండవది ఆమెకు మంగళహారతులు ఇస్తున్నటువంటి దృశ్యం. బతుకమ్మ నిమజ్జనం వెనుక దాగి ఉన్న రహస్యాన్ని గురించి తెలుసుకుందాం. ప్రకృతిలో లభించే ప్రతి వస్తువును ప్రకృతికే సమర్పించాలి అనేది దీనిలో ఉన్నటువంటి పరమార్థము. వినాయక చవితి నాడు పూజ చేసినటువంటి మట్టితో చేయబడిన వినాయకుడిని విగ్రహాన్ని మనము నీటిలో నిమజ్జనం చేస్తూ ఉంటాము. నీటికి ప్రవహించే గుణం ఉంటుంది. మనమందరము చేసినటువంటి పూజల ఫలితంగా లభించినటువంటి పుణ్యము మనం గ్రహించి ఆ దేవిని నీటిలో వదిలిపెట్టడం వలన ప్రకృతిలో ఆమె యొక్క శక్తి లీనమవుతుంది అనేది ఈ నిమజ్జనం వెనుక దాగి ఉన్న పరమార్థము, రహస్యం. బతుకమ్మ పండుగ పూర్తయిన తర్వాత బతుకమ్మలు నిమజ్జనం చేస్తూ నీటిలో ఓలలాడిస్తూ వెళ్ళిరా బతుకమ్మ మళ్ళీ రావమ్మ అంటూ అందరూ ఆ తల్లిని సాగనంపుతారు. ఈ విధంగా ఈ పండుగ పూర్తవుతుంది. ఇది మన తెలంగాణ ప్రాంతంలో దేవీ నవరాత్రుల సందర్భంలో జరుపుకోవడం విశేషం. బతుకమ్మలను విడిచే ముందు ఆమెను ఓలలాడిస్తూ ఈ విధంగా పాటలు పాడుతారు. ఇసుకలో పుట్టే గౌరమ్మ
ఇసుకలో పెరిగే గౌరమ్మ, ఇసుకలో వసంతమాడంగా పోయిరా గౌరమ్మ, పోయిరావమ్మ. పసుపుల పుట్టే గౌరమ్మ, పసుపుల పెరిగే గౌరమ్మ, పసుపుల పుట్టే గౌరమ్మ, పసుపుల పెరిగే గౌరమ్మ, పసుపుల వసంతమాడంగా పోయిరా గౌరమ్మ, పోయిరావమ్మ అంటూ ఈ విధంగా పాటలు పాడుకుంటూ ఆమెను సాగనంపుతారు. ఇక్కడితో ఈ పర్వదినము వేడుకలు పరిసమాప్తమవుతాయి. లక్ష్మీ సరస్వతి దేవి సమాహారమే వారి ప్రతీకగానే ఈ బతుకమ్మ తల్లిని పూజించడం జరుగుతుంది. తంగేడు పూలు, గునుగు, కట్లాయి, కాకర, వీరాయి పూలు, బంతి పూలు, చేమంతి పూలు, ఇలా అనేకమైన పూలతో గౌరమ్మ అమ్మవారిని పూల బతుకమ్మను తయారు చేస్తారు. ఈ అమ్మవారిని పూజించడానికి 9 రోజులు ఎంతో ఉత్సాహంగా రకరకాల పూలను సేకరించి ఆమెను తయారు చేసి ఆ పూల బతుకమ్మ అమ్మవారిని పసుపు గౌరమ్మతో పూజించి పాటలు పాడుకుంటూ చక్కగా సేవిస్తారు. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ దుర్గాదేవిని మనము దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రార్థిస్తాము. మరి ఈ దుర్గామాత యొక్క అంశయే మన బతుకమ్మ. ఈమెకు మంగళహారతులు. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు ప్రకృతి రూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః అంటూ మనము పూజించే ఆ తల్లికి నీరాజనాలిద్దాం. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ గిరామయ సర్వమంగళ. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ. జగముల చిరునగముల పరిపాలించే జనని, జగముల చిరునగముల పరిపాలించే జనని, అనయమ్మం కనికరమున కాపాడే జనని. మనసే నీ వశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామ. శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా. అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి, అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తడుకుల జ్యోతుల కర్పూరహారతి, సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి. అందాలేలే చల్లని తల్లికి చంద్రహారతి, రవ్వల తడుకుల జ్యోతుల కర్పూరహారతి, సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళహారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయా గిరామయ సర్వమంగళ. ఈ విధంగా అమ్మవారికి మనము నీరాజనాలు అర్పించాము. తెలంగాణ చారిత్రక నేపథ్యంతో ఉన్నటువంటి సాంప్రదాయకమైనటువంటి ఆధ్యాత్మికమైన భక్తితో కూడినటువంటి పర్వదినము బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగ యొక్క చరిత్రను
మనం ఇంతవరకు